తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సభలో ప్రభుత్వం 2 కీలక బిల్లు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. సభ ప్రారంభం కాగానే మొదట ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం సభలో టూరిజం పాలసీపై లఘు చర్చ జరగనుంది. తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండా అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో ఆర్ఓఆర్ చట్టం 2024కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. రాష్ట్రంలో కొత్త భూ పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం రూపకల్పన చేసింది. ఆర్ఓఆర్ చట్టాన్ని మంత్రివర్గం ఆమోదం తెలిపితే 2 రోజుల్లో బిల్లుని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. మొదటి రోజు సమావేశాలకు రేవంత్ రెడ్డి, అదానీ ఫోటోలతో గులాబీ నేతలు వచ్చారు. దీంతో అధికారులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే అరెస్ట్ అయ్యారు. గురుకుల పాఠశాల సమస్యలు, ఆశా వర్కర్లు, లగచర్ల, హైడ్రా, మూసీ రివర్ అభివృద్ధి వంటి పలు అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రాకపై సస్పెన్షన్ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అలాగే అధికార పార్టీల మధ్య ఎలాంటి సంవిధానమైనటువంటి చర్చ జరగనుంది, తదితర అంశాల గురించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం నుంచి సిద్ధంగా ఉన్నారు. సవీన్, 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ, అదేవిధంగా తెలంగాణ శాసనమండలి శీతాకాల సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా రెండవ రోజు ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఉంటుంది. క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీలో 10 ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా మండలిలో 10 ప్రశ్నలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి గ్రామ పంచాయతీలో బీటీ రోడ్లు, అదేవిధంగా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల క్రమబద్ధీకరణ, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపు, అదేవిధంగా ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, అదేవిధంగా రాష్ట్రంలో నూతన టీజీఐఐసి పార్కుల ఏర్పాటు, రాష్ట్రంలో పర్యాటకానికి ప్రోత్సాహం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1000 విద్యార్థుల డిటెన్షన్, అదేవిధంగా రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేత, ఐవీఎఫ్ కేంద్రాలు, రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలతో పాటు అదేవిధంగా శాసన మండలిలో మరో 10 ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఉండబోతోంది. ఇక శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ప్రశ్న అడగబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తాము, జిల్లాల సంఖ్యను కుదిస్తామంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏమైనా ఉంటుందా, జిల్లాల సంఖ్యను కుదించే అవకాశం ఉంటుందా అనే దానిపైన బీఆర్ఎస్ శాసన మండలిలో ఈ ప్రశ్నలు లేవనెత్తబోతోంది. మరోవైపు క్వశ్చన్ అవర్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈరోజు బీఏసీ సమావేశం ఉండబోతోంది. మొదటి రోజు బీఏసీ సమావేశం నిర్వహించలేదు కాబట్టి ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమం తర్వాత బీఏసీ నిర్వహిస్తారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీలో ఎలాంటి ఎజెండా తీసుకోవాలి అనే దానిపైన బీఏసీ సమావేశం ఉండబోతోంది. ఈ బీఏసీ సమావేశంలో
బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అంశాలను లేవనెత్తుతోందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓఆర్ 2024 నూతన బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతోంది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఆర్ఓఆర్ 2024 బిల్లును ఆమోదించడం కోసం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఆర్ఓఆర్ 2024 చట్టం ద్వారా మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో భూ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని రూపొందించామంటూ ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పొందిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా ఈ ప్రభుత్వం ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతుందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పంచాయతీరాజ్ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పెట్టి ఆమోదిస్తారనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారుతోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ టర్మును 10 ఏళ్ల పాటు పెంచారు. ఇప్పుడు టర్మును 5 ఏళ్లకు కుదిస్తారనే చర్చ జరుగుతోంది. సర్పంచులకు, ఉప సర్పంచులకు చెక్ పవర్ కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా సర్పంచ్ ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రటరీకి చెక్ పవర్ కల్పించే విధంగా ఆర్డినెన్స్ తీసుకువస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఈ అంశం పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను మొత్తం ప్రభుత్వం 3 బిల్లులను ఆమోదించుకునే విధంగా రూపకల్పన చేయబోతుంది. మరోవైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలో ఉన్నటువంటి టీషర్ట్లను ధరించి అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్కి తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలం పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలపై చర్చ జరగాలని పట్టుబడుతోంది. ఈరోజు లగచర్ల ఫార్మా రైతుల విషయంలో వాయిదా తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ముఖ్యంగా లగచర్ల ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి భూసేకరణ విషయంలో లగచర్లలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణ విషయంలో రైతులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రైతులు అనారోగ్యం పాలైతే సంగారెడ్డి జైలు నుంచి హాస్పిటల్కు బేడీలు వేసి తరలించారు. ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ అంశంపైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చ జరగాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పట్టుబట్టే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. లగచర్ల విషయంతో పాటు గురుకులాల విషయంపై కూడా చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 53 మంది విద్యార్థులు గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మరణించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఆ రిపోర్టును బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు అందజేశారు. కాబట్టి గురుకులాల సంస్థపై కూడా అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక రైతు బంధు, రైతు రుణమాఫీ అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. 49,000 కోట్లు రైతు రుణమాఫీకి అవసరమైతా ఉంటూ ప్రభుత్వం మొదట ప్రతిపాదించింది. చివరకు 21,000 కోట్లకే రైతు రుణమాఫీని పరిమితం చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు 6 గ్యారంటీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు 3 సెషన్లు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 6 గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చ చేపట్టలేదు, చట్టబద్ధత కల్పించలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ కూడా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై చర్చ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ శీతాకాల సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ఎజెండాగా చేసుకొని చర్చకు లేవనెత్తే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించాలి, తమ మైక్ కట్ చేయకుండా స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి అదానీ టీషర్ట్లతో అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని వారిని తెలంగాణ భవన్కు తరలించిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి హాజరవుతారు. లగచర్ల ఫార్మాసిటీ విషయంలో, ఫార్మా రైతుల విషయంలో చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వాయిదా తీర్మానం
రైట్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ సబీన్.